వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జౌళి పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలను సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వ జౌళి పరిశ్రమ అదనపు సెక్రటరీ పుష్ప సుబ్రహ్మణ్యం అన్నారు. సిరిసిల్లలోని టెక్స్టైల్ పార్క్ కేంద్రం ఆధునీకరణ కోసం మంజూరీ చేసిన మరమగ్గాల యూనిట్లను సందర్శించారు. కేంద్రం జౌళి పరిశ్రమ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వ జౌళి పరిశ్రమ అదనపు సెక్రటరీ పుష్ప సుబ్రహ్మణ్యం తెలిపారు. నిధులకు కొరత లేదని, సిరిసిల్ల ఐరన్ బ్యాంక్ అవసరం ఉందన్నారు. డయింగ్ ఆధునీకరించాల్సి ఉందన్నారు. వర్క్ షెడ్ డెవలప్మెంట్ చేయాలని సూచించారు. పాత టెక్నాలజీ ఉపయోగించుకున్నారని, దీని స్థానంలో ఆధునిక టెక్నాలజీ అమలు చేయాలని తెలిపారు. టెక్నాలజీని ఆధునీకరించుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కార్మికుల నైపుణ్యం పెంచడానికి శిక్షణకు కూడా నిధులను మంజూరీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రాసెసింగ్ ఏర్పాటు చేయాలన్నారు. టెక్స్టైల్ పార్క్ లో ఖాళీగా ఉన్న బ్లాక్లలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. పాద మరమగ్గాల ఆధునీకరణ స్కీమ్ విజయవంతంగా అమలు చేస్తున్న యూనిట్లను పరిశీలించారు. మరమగ్గాల ఆధునీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న యూనిట్లను పరిశీలించారు. 5,500 యూనిట్లు ఆధునీకరణ చేసినట్లు తెలిపారు. ఇంకా 30,000 యూనిట్లను ఆధునీకరణ చేయాలని తెలిపారు. డయింగ్ యూనిట్ సందర్శించి యజమాని కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడారు. టెక్స్టైల్ రంగానికి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై పాలసీని రూపొందిస్తామని రాష్ట్రాలను కోరుతున్నట్లు తెలిపారు. పాత నోట్ల రద్దు వల్ల ఏర్పడిన పరిస్థితుల గురించి కార్మికులను యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ చెల్లింపులు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ కమిషనర్ డైరెక్టర్ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ డి కృష్ణభాస్కర్, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ అప్గ్రేషన్ కి ఫండింగ్ కావాలి. మా దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి, కానీ మీరు చెప్పిన ప్రకారం దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ విచ్ మీరు యాక్సెస్ చేసుకోవట్లేదు. ఇప్పుడు యాన్ బ్యాంక్ ఉంది, ఇది అవసరం ఉంది. ఇక్కడ మీరు యాన్ అంత కాటన్ ఇక్కడ ఉంది, కానీ మీకు కాటన్ యాన్ ఇక్కడ లేదు. బయట నుంచి తీసుకుంటున్నారు. పాలియస్టర్ కూడా బయట నుంచి. డైయింగ్ దానికి కూడా యువర్ సేయింగ్ ఆల్ ఇన్పుట్స్ మీరు బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ మీకు ఒక బ్యాంక్ యాన్ బ్యాంక్ ఇక్కడ ఉండాలి, రైట్? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి కావాలి. వర్కర్స్ లేరు అన్నారు, స్కిల్లింగ్ కావాలి. కానీ ద బ్యూటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇవన్నిటికీ మాకు స్కీమ్స్ ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేషన్ చేయాలి. మీకు ఇన్స్టిట్యూట్లో రేపియర్ రూమ్స్ వరకు చాలా ఈజీగా మీకు ఫండింగ్ అవైలబుల్, రైట్? మీరు యాన్ బ్యాంక్ కూడా మా దగ్గర ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఉంది, కానీ కరెక్ట్గా చెప్పారు చాలా చోట్ల క్లస్టర్స్లో అవి తీసుకోవట్లేదు. అంటే ఆ స్కీమ్ గైడ్ లైన్స్లో కొన్ని లోపాలు ఉన్నాయి, డెఫిసిట్స్ ఉన్నాయి, రైట్? మీ గ్రూప్ వర్క్ షెడ్స్ ఇది కూడా అప్రూవ్డ్ స్కీమ్, కానీ మీరు తీసుకోవట్లేదు. ఏదో ఇబ్బంది ఉంది దాంట్లో కూడా. సో మై రిక్వెస్ట్ టు యూ ఇస్, మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ ఉన్నారు, డైరెక్టరేట్ వాళ్ళు కూడా సిరిసిల్ల ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. యంగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హియర్. దీంట్లో ఏ మార్పులు కావాలని చెప్తే మాత్రం కావు. ఏ మార్పులు కావాలి అది మీకు అనుకూలంగా ఉండాలి. సో దిస్ ఇస్ అ వెరీ రైట్ టైం. ఈ నెక్స్ట్ 3 monthsలో మా స్కీమ్లో మేము చేంజ్ చేసుకొని ఇంకా బాగా ఇవి ఫండింగ్ ఎలా చేసుకోవాలని చూస్తున్నాం. కాబట్టి ఇది మీరు చాలామంది అన్నారు, చాలాసార్లు చాలామంది వస్తున్నారు, అడుగుతున్నారు, మేము చెప్తున్నాము ఏమి కావట్లేదు. కానీ ఇప్పుడు టైమింగ్ చాలా మంచిది. మార్చ్ లోపల మాకు ఈ స్కీమ్లన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రిటర్న్గా కొంతమంది ఇచ్చారు, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పలేదు. గ్రూప్ షెడ్స్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా యాన్ బ్యాంక్ ఎందుకు తీసుకోవట్లేదు, ఇవన్నీ కూడా మీరు రాసి ఇస్తే మై ఆఫీసర్స్ ఆర్ దేర్, ఐఎమ్ షూర్ షైలజాస్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఆర్ దేర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దేర్, వీ విల్ సర్టన్లీ బీ ఏబుల్ టు డూ ఇట్ నౌ. ఏం చేంజెస్ కావాలి చాలా స్పెసిఫిక్గా చెప్పండి. ఫండింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ పవర్. సో ఇది మీ క్లస్టర్కి వచ్చాము. 2-3 చాలా ఇబ్బంది మీకు తెలుసు, భివండి లేదా అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ సంవత్సరం ఫ్రమ్ జూన్ నుంచి గార్మెంట్కి ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చాము. ఎలాంటి పాలసీ కావాలి, ఎలాంటి సబ్సిడీ కావాలి, ఎలాంటి ఎక్స్పోర్ట్ కన్సెషన్స్ కావాలి, ఇవన్నీ చేసి ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేసాం. లాస్ట్ వీక్ అలాగే మేడప్స్ ఉన్నాయి, ఈ కర్టన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ సెగ్మెంట్ కూడా చాలా అవసరమైన అన్నివి అనౌన్స్ చేయించారు. అది చూస్తే ఇప్పుడు మాకు ప్రాసెసింగ్ వీవింగ్ చాలా వీక్ అనిపిస్తాయి.
స్పిన్నింగ్ మన దేశంలో చాలా బాగుంది, కాటన్ అయినా పాలి స్పిన్నింగ్ చాలా డెవలప్డ్ ఇండస్ట్రీ. ప్రాబ్లం ఉన్నది వీవింగ్కిను ప్రాసెసింగ్. సో మీకు అందరికీ మై రిక్వెస్ట్ ఇస్ ఉన్న స్కీమ్స్ చూడండి, దీంట్లో ఇవి ఇబ్బందులు దీనికి ఇలా మార్చేయండి. We will be able to help you. This is generally, whether it is infrastructure, technology, skilling, dyeing, processing lo edana support kavali ivannitti. Tough subsidy restore cheyamani chaala mandi cheptunnaru. Big clusters kuda chepparu 10 chesamu 20 cheyamani. This we will request, we will examine. Testing facility annaru, oka CFC ikkada kavali. CFC తప్పకుండా ప్రపోజల్ పంపించండి. ఒకసారి ఆల్రెడీ CFC శాంక్షన్ వన్ CFC అండర్ ఎగ్జిక్యూషన్ కన్స్ట్రక్షన్. ఆ CFC లో కూడా ఎలాంటి ఎబిలిటీస్ కావాలి, టెస్టింగ్ ఫెసిలిటీ కావాలా, డిపో కావాలి, ఇవన్నీ మీరు స్పెసిఫిక్ గా రాసి పంపిస్తే తప్పకుండా ఇది శాంక్షన్ అవ్వచ్చు, మార్చి లోపలనే చేయొచ్చు. తప్పకుండా చేయొచ్చు. నామ్స్ చూస్తాము, మీరు రాసి పంపించండి. వి విల్ సర్టన్లీ శాంక్షన్. అంటే జస్టిఫై చేసి ఇది అవసరం ఉంది, ఒకటి సరిపోవట్లేదు, ఇంత మీ పాపులేషన్ ఆఫ్ వీవర్స్ ఉన్నాయి కాబట్టి యూ నీడ్ వన్ మోర్ అని రాసి పంపిస్తే తప్పకుండా. ఇక్కడ 15 లక్షల మీటర్లు సుమారు ప్రొడక్షన్ అవుతుంది. ఆ CFC కెపాసిటీ చూడండి, దాని తర్వాత మీరందరూ కూర్చొని అసెస్ చేసే అవసరం ఉంటే బడ్జెట్ ఇస్ నాట్ ప్రాబ్లమ్, జస్టిఫికేషన్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇక one request I have to the district collector also is park ki మీరు అందరూ అన్నారు power tariff is higher than outside. Now this is one problem we face. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్స్ కి చాలా ఫండింగ్ ఇస్తాము, ఎంకరేజ్ చేస్తాము, మంచి క్వాలిటీతో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కానీ దానికి సపోర్టివ్ పాలసీ ఏంటంటే పవర్ టారిఫ్ షుడ్ నాట్ బి హైయర్. సో ఇది రాజస్థాన్లో కూడా చూసాము, కొన్ని స్టేట్స్లో ఉంది ఈ ప్రాబ్లమ్. సో ఐ రిక్వెస్ట్ దట్ వీ గెట్ సమ్ ప్రపోజల్ అండ్ propose it to the state government so that it should be profitable to manufacture in parks. Parks బయట ఇంకా ప్రాఫిటబుల్ అనే ఉంటే ఆ పెట్టింది వేస్ట్ అయినట్టుంది. కాబట్టి తప్పకుండా we will also agitate and we will request the state to see that power tariffs are distortion ఉండకుండా. అది లేకపోతే ఉత్పత్తి లేదు. And I also request collector, చాలా ఖాళీగా అక్కడ ప్లాట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. And I was also telling collector garment units ayinanu, because ladies are there, we can train them in garmenting. మీరు పవర్ కార్డ్ తగ్గించారు మేడం, యూనిట్స్ అన్ని ఆటోమేటిక్ వస్తాయి. ఇంకా చాలా మంది collector ఉన్నారు కదా, he wants his district industrialize చేస్తారు తప్పకుండా. కొత్త యూనిట్స్ ESI హాస్పిటల్ ESI is formalized. చాలా ఇంపార్టెంట్. They must be without reaching. విజయమే లక్ష్యంగా క్రీడాకారులు ముందుకు సాగాలని డీఎస్పీ పి సుధాకర్ అన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను డీఎస్పీ సుధాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, ముస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల అంజయ్య, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని రామలింగారెడ్డి, కౌన్సిలర్లు బుడ్లరు కుంబాయ్, గౌడరాజు, ఉప్పల విఠల్ రెడ్డి, రికుమాల సంపత్ కుమార్, సీనియర్ క్రికెటర్లు నవీన్, అర్జున్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఆడినాము క్రికెట్. బౌలింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా
ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించే ఈ టోర్నమెంటు బ్రహ్మాండంగా ఉండాలని, మన జిల్లాలోని క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి తద్వారా రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకుపోయే విధంగా మనందరం కూడా తోడ్పాటును అందించి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా క్రీడల్లో కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ముందు వరుసలో ఉండే విధంగా మనందరం కూడా ఒకరు చేతునందించి క్రీడాకారులకు కూడా సహకరించి ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడంలో కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా సూహృద్భావంతో మంచిగా దీన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రూపకంగా టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్ను అంతర్జిల్లా టోర్నమెంట్గా తీర్చిదిద్దుకొని ముందుకు సాగడం జరుగుతుంది. మరి ఈ టోర్నమెంటు బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. మా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులందరినీ వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావడానికి మరి సిరిసిల్లలో గతంలో మన మంత్రివర్యులు కేటీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా స్టేడియం రూపుదిద్దుకోబోతుంది. దానికి భూమి కూడా అలాట్ చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే ఆ స్టేడియాన్ని కూడా మనం చూడబోతున్నాం. మన మంత్రి గారి సహకారంతో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులందరినీ బయటకు తీసుకొచ్చి అండర్ 19, అండర్ 18 టోర్నమెంట్కు ఆడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని క్రికెట్ అసోసియేషన్ వారిని కోరుతూ, క్రీడల్లో కూడా ఇదివరకు ఈ క్రికెట్ లేకపోతుండే, క్రికెట్ ఏమైనా పట్టణాలకే పరిమితం అయ్యే పరిస్థితి ఉండేది చాలా వరకు. ఎందుకంటే క్రికెట్ కొంచెం కాస్ట్లీ గేమ్ మీకు తెలుసు. అందుకోసమని చాలా వరకు దీంట్లో కోచింగ్ అయినా ఏదైనా అన్ని కొంచెం డబ్బుతోటి కాస్ట్లీకి సంబంధించిన విధంగా ఉండటం వల్ల ఎంతసేపు పట్టణాలకే పరిమితం అయిపోయి ఎక్కువగా పట్టణాలలోనే ఆడే పరిస్థితి ఉండేది క్రికెట్. ఈ గ్రామాల్లో కూడా క్రికెట్ చాలా ఉత్సాహంగా ఇప్పుడు ఈ మధ్యన చాలా ఉత్సాహంతో అందరు క్రీడాకారులు స్టార్ట్ చేస్తున్నారు. మన విలేజ్ నుంచి, డిస్టిక్ నుంచి కూడా సెలెక్ట్ అయ్యి దాదాపుగా అండర్ 19s, అండర్ 18s కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. రంజీ ట్రాఫీ కూడా చాలామంది ఆడినట్టు ఉన్నది మన దగ్గర నుంచి. అయితే మా ఎస్పీ గారు క్రికెట్ ప్లేయరు. వాస్తవంగా అసలు సార్ రావాల్సి ఉండే ఈరోజు ముఖ్యమైన మీటింగ్ వల్ల రాలేకపోయాడు. తప్పకుండా ఫైనల్స్ రోజు తప్పకుండా సార్ను పిలిచి మనం సన్మానం చేసి సార్ తోటి కూడా గేమ్ ఆడిద్దామని నేను ప్రముఖులందరికీ మనవి చేస్తున్నా. ఈ గ్రామాల నుండి కూడా ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడే చెప్పారు క్రికెట్ గురించి ఎంత మంచి ఉద్దేశం ఉందో. అందుకే మీరు కూడా ఆడామా అనుకోకుండా గెలవడానికే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జిల్లాకి మన మంత్రి గారు కూడా మనకు చూస్తున్నాం ఎన్నో రకాలుగా మన సిరిసిల్ల డెవలప్మెంట్ లో ముందుకు తీసుకుపోతున్నారు. రాజన్న జిల్లా పేరును ఇంకా ముందడు తీసుకుపోవాలని చెప్పేసి మన మంత్రి గారి సహకారంతో రాజన్న సిరిసిల్ల పేరును నిలబెట్టాలని చెప్పేసి సిరిసిల్ల క్రికెట్ అసోసియేషన్ మిత్ర బృందం అందరినీ పేరు పేరున కోరుతున్నాను. సార్ ఎవరు చేత పట్టుకోండి, ఎవరు చేత పట్టుకోండి సార్. రెండు గారికి ఈ యొక్క వార్డు కౌన్సిలర్ రుక్కంబాయి గారు, మరి అదేవిధంగా సర్పంచ్ గట్టిగా క్లాప్స్. ప్లేయర్స్ అందరూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ బౌలింగ్ వేస్తున్నారు. మంచి చైర్మన్ హలో సార్, మళ్ళా సార్ నువ్వు జరిగే బౌలింగ్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ పేరెంట్స్ కమిటీ అసోసియేషన్ ప్రథమ మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ ప్రథమ మహాసభలు మాతాజీ సావిత్రిబాయి పూలే జయంతి 3వ తారీఖున హైదరాబాద్లోని బీజేఆర్ గార్డెన్ కొత్తపేటలో నిర్వహించేటువంటి టీజీపీఏ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి పేరెంట్స్ అసోసియేషన్ లేదా పేరెంట్స్ అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా స్పారో నెట్వర్క్ మరియు టీజీపీఏ తరఫున కోరుతూ జై భీములు, జై స్పారో. రాష్ట్ర మహాసభ జనవరి 3వ తారీఖున ఈఆర్పి హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. మాతాజీ డాక్టర్ పూలే PRTUTS నూతన సంవత్సర క్యాలెండర్లో డైరీలను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, ముత్యాల సురేందర్, మానువాడ శంకర్, కరుణాకర్ రెడ్డి, గంగాధర్, యాదగిరి, వేణుగోపాలరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రెండు 2017 నూతన సంవత్సర డైరీని మరియు క్యాలెండర్ను ఈరోజు జిల్లా విద్యాధికారి గారు శ్రీ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాను. ఈ సందర్భంగా వారికి మా PRTUTS తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నూతన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2017 సంవత్సరం రాబోయే SSC ఎగ్జామ్స్ కానీ నూతన విద్యా సంవత్సరం కానీ చక్కగా నిర్వహించుకోవాలని 2017 అందరికీ కలిసి రావాలని SSC రిజల్ట్ కూడా రాజన్న సిరిసిల్ల 100% అచీవ్ చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలు కూడా పరిష్కరింపబడాలని కోరుకుంటున్నాను. 17కు సంబంధించినటువంటి మరి PRTU డైరీని క్యాలెండర్ను మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మన జిల్లా విద్యాశాఖాధికారి మరి రాధాకృష్ణ గారు ఆవిష్కరించడమైనది. మరి వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా PRTU పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా రాబోయే 2017 సంవత్సరంలో మరి రాజన్న సిరిసిల్లలో విద్యాభివృద్ధికి మరి SSC రిజల్ట్స్ కూడా మరి రాష్ట్రంలోనే మరి మొదటి స్థానంలో నిలపడానికి మేమందరం కూడా ఉపాధ్యాయులందరం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని చెప్పేసి ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మరి అదేవిధంగా మరి నూతన సంవత్సరంలో 2017 సంవత్సరంలో మరి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి CPS విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మరి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మరి చాలామంది ఉపాధ్యాయులు ఈ CPS విధానంతో మరి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ 17 సంవత్సరంలో మరి ఆ రాజన్న ఆశీస్సులతో కంపల్సరీ తప్పనిసరిగా ఈ CPS అనేది కేంద్ర ప్రభుత్వము ఎత్తివేసి మరి పాత పెన్షన్ విధానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.